హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తులు అంశాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది పోటీ పరీక్షలకి. మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? సో మీ అందరికీ తెలిసిందే, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే మన మొదటి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. మొదటి మహిళా ప్రధాని ఎవరంటే నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు. మొదటి మహిళా రాష్ట్రపతి, ఇది ముఖ్యమైనది, ప్రతిభా పాటిల్ గారు. మొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే ఈయన మన తెలుగువాడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే మన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఎవరంటే మంగల్ పాండే గారు. మొదటి నోబెల్ బహుమతి గ్రహీత భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈయనకి గీతాంజలి అనే పుస్తకానికి నోబెల్ బహుమతి వచ్చింది. అలాగే మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరంటే రాకేష్ శర్మ గారు. మొదటి రైలు ప్రయాణం ఇది ముంబై నుండి థానే మధ్యలో 1853 సంవత్సరంలో జరిగింది. మన మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరంటే మన తెలుగింటి ఆడపడుచు సరోజినీ నాయుడు గారు. ఈమె మన మొట్టమొదటి మహిళా గవర్నర్, మన భారతదేశంలో ఒక రాష్ట్రానికి మహిళా గవర్నర్ ఉన్నారు. ఈ అంశాలన్నీ జనరల్గా మీరు చదివి కొంచెం అలసిపోయినప్పుడు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కాసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ జీకే పాయింట్స్ వింటూ ఉంటే ఇవి బాగా గుర్తుంటాయండి. సో ఇలా వినడం కోసమే నేను ఈ చిన్న చిన్న క్లిప్స్ని తయారు చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.